నేనే నీ మనవరాల్ని అంటూ పారిజాతంతో చెప్తున్న జోష్న మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న సుమిత్ర సుమన్నారాయణ. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఎలాగైనా దీపని అంతం చెయ్యాలి. ఇప్పుడు ఈ పార్టీ ఏర్పాటు చేసిందే దీప కోసం, కానీ తనని చంపలేకపోయాను. ఇంకా నేను ఎలా ప్లాన్ చేసి తనని చంపాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జోష్న. అయితే ఇంతలో మరొక వైపు పారిజాతం అయితే దాసుని కలుసుకుంటుంది. దాసు, పార్టీలో ఏదో జరిగిందని నాకు అర్థమైంది. జోష్న ఏదైనా ప్లాన్ చేసిందా? నిజం చెప్పు దాసు, దాన్ని దారిలో పెడతాను అంటూ ఉండగా, ఖచ్చితంగా జోష్నకి బుద్ధి రావాలి అంటే అమ్మే కరెక్ట్, అమ్మే దానికి బుద్ధి చెప్పాలి అంటూ దాసు అయితే ఇక పారిజాతం దగ్గర చెప్తూ ఉంటాడు. అమ్మా, ఈరోజు కార్తిక్ కనుక దీపని కాపాడుండకపోతే దీప మనకి దూరం అయిపోయేది. అందుకని దీప నా కూతురని నిజాన్ని బయట పెట్టొద్దన్నాను అంటూ దాసు అనంగానే, ఏమైందిరా, ఏం జరిగింది? దీప మనకి దూరం అయిపోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? నా మనవరాలు జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టేదే లేదు అంటూ పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు జోష్ని నీ మనవరాలనుకుని అతి గారాభం చేశావు. ఆ గారాభమే ఇప్పుడు జోష్నని ఇలా చివరికి హత్య చేయడానికి కూడా వెనకాడకుండా తయారు చేసింది అంటూ ఉండంగానే, ఏమైందిరా అంటే ఈరోజు దీపనిన్నా చంపాలనుకుందా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది పారిజాతం. అవునమ్మా, కార్తీక్ గనక ఆ కేకు మార్చుండకపోతే దీప ఈ పాటి మనందరికీ దూరం అయిపోయేది. ఇప్పటికీ అది తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది అంటూ దాసు అనంగానే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? కేకులో విషం కలపడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. దీప్ అంటే జోష్నకి కోపం కదమ్మా. దీపని అసలు తన మొహం కూడా చూసి సహించలేదు జోష్న. అలాంటిది దీపని పార్టీకి అంత ప్రేమగా ఎందుకు పిలిచింది అనుకున్నావు? తను పార్టీకి పిలిచినప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ ఏదో తనన్నా మనసు మార్చుకుందేమో, అందుకే పిలిచిందేమో అని మరొక వైపు ఆలోచించాను. కానీ పార్టీకి మనల్ని పిలిచిందే దీపను చంపడానికి. ముందు టెర్రస్ పై నుంచి దోసేబోయింది, అప్పుడు కార్తీక్ కాపాడాడు. రెండోసారి ఫుడ్లో విషం కలిపిందేమని భయంతో కార్తీకే అప్పుడు టెస్ట్ చేశాడు. అలాగే ఇక మూడోసారి కేక్లోనేమో నిజంగానే తను పాయిజన్ కలిపింది. మన కార్తీక్ కనుక దేవుళ్ళ కాపాడుండకపోతే ఈ పాటికి నా కూతురు దూరం అయిపోయేదమ్మా, దూరం అయిపోయేది అంటూ ఇక దాసు అయితే పారిజాతం దగ్గర మాట్లాడుతూ ఉండంగానే ఆ మాటలకి ఇక పారిజాతం అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. జోష్న, నా మనవరాల్ని చంపాలని చూస్తావా? నా మనవరాల్ని నాకు దూరం చెయ్యాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టేదే లేదే. నాకు నా మనవరాల్ని దూరం చేసి జీవితాంతం శిక్ష వెయ్యాలి అనుకుంటావా? ఇంతకాలం నువ్వు నా మనవరాలువని నిన్ను ఎంతో గారాభం చేసి ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూశాను. ఆ ఆస్తంతా నీకే దక్కాలని, నువ్వు మహారాణిలా పెరగాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా సొంత మనవరాలు, నా కొడుకు రక్తం దీప అని తెలిసినప్పుడు నిన్నెలా క్షమిస్తాను అనుకున్నావు? నా మనవరాలు జోలికి వస్తే నిన్ను వదిలిపెట్టేదే లేదు. నువ్వు కంగారు పడుకు దాసు. ఇక మీదట దీప ఇంటికి గనుక వస్తే దాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ పారిజాతం అయితే దాసుకి మాటిస్తుంది. నాకు తెలుసమ్మా, నీకు ఇలా చెప్తే ఖచ్చితంగా దీపకి ఎలాంటి ప్రమాదం లేకుండా జోష్నను ఒక కంట కనిపెడతావని తెలుసు, అందుకనే నీకు ఈ విషయం చెప్పాను అంటూ దాసు అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడిక జోష్న అయితే ఎంతో సంతోషంగా సాంగ్స్ వింటూ ఉంటుంది. ఇక అప్పుడే పారిజాతం ఎంట్రీ అయితే ఇస్తుంది. ఇక జోష్న సంతోషంగా సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తూ ఉండడం చూసిన పారిజాతం అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, ఇక్కడేమో నువ్వు డ్యాన్స్ వేస్తూ సంతోషంగా ఉన్నావా? అక్కడేమో నా కొడుకు టెన్షన్ పడుతూ నువ్వు తన కూతుర్ని ఏం చేస్తావు అని క్షణక్షణం భయపడుతూ ఉండాలా?
నీ సంగతి ఇప్పుడే చెప్తానుండవే. అయినా కేకులో విషం పెట్టి నా మనవరాల్ని చంపాలని చూస్తావా? నా మనవరాల జోలికి వస్తే నీకు ఏ పరిణామం ఎదురవుతుందో ఇప్పుడే తెలిసేలా చేస్తాను అంటూ పారిజాతం అయితే జోష్న అంటూ కోపంగా అరుస్తూ లోపలికైతే వస్తుంది. ఇంతలో ఇక అంత గట్టిగా అరవడం విన్న శివనారాయణ అయితే ఏం జరిగింది, పారు ఎంతకెంత గట్టిగా అరుస్తుంది అంటూ పైకైతే వస్తాడు. ఇంతలో సుమిత్ర కూడా వస్తుంది. అప్పుడు ఇక పారిజాతం అయితే ఏంటే నా మనవరాల్ని చంపాలని చూస్తావా? నా కన్న కొడుకు కూతుర్ని, నా కొడుకు రక్తాన్ని, నా దీపని నాకు దూరం చెయ్యాలని చూస్తావా? తను నీకు ఏం అన్యాయం చేసిందని అంటూ ఇక పారిజాతం అయితే జోష్న గొంతు పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది. ఆగు గ్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా? దీపని మనవరాలేంటి? నీకెవరు చెప్పారు ఈ విషయాన్ని? నువ్వెలా నమ్మావు? దీపకి నీకు ఏమైనా పోలికలున్నాయా అంటూ అనగానే అవునే, మాకు పోలికలున్నాయి. నేను ఒకప్పటి ఇంటి పని మనిషిని, అలాగే నా కోడలు ఇంటి పని మనిషి, ఇప్పుడు దీప కూడా పని మనిషి. ఇప్పుడు చెప్పు, మాకు పోలికలున్నాయా లేదా అంటూ అడుగుతూ ఉండగా అయ్యో పిచ్చి గ్రాని, నువ్వింత పిచ్చిదాన్ని కాబట్టి నీ కొడుకు నిన్ను మోసం చేసి ఆడుకుంటున్నాడు. దీపని మనవరాలే కాదు, నీకు అబద్ధం చెప్పి నిన్ను ఇంటికి ఆ దీపకి కాపలాగా ఉంచారు అంటూ ఉండంగానే అప్పుడే ఇక పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు నటించింది చాలు. నీ మాటలు నేనెలా నమ్ముతాను అనుకున్నావు? నా మనవరాలు జోలికి వస్తే చంపేస్తాను అంటూ పారిజాతం అయితే ఇక వార్నింగ్ ఇస్తూ ఉండంగా అయ్యో గ్రాని, నీ మనవరాల్ని నేనే నీ మనవరాల్ని, ఆ దీపే ఇంటి అసలైన వారసురాలు, దశరథ సుమిత్రల కన్న కూతురు అంటూ జోష్న అయితే నిజాన్ని బయట పెట్టేసరికి ఈ మాటలైతే శివనారాయణ సుమిత్ర విని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, నా మనవరాల జోలికొస్తే చంపేస్తానన్నానని నువ్వు మాట మారుస్తున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. నేను మాట మార్చడం కాదు, ఒక్కసారి రిపోర్ట్ చూడు, నీకేం నిజమేంటో అర్థమవుతుంది. నీ సొంత మనవరాల్ని నేనే, దాసు కన్న కూతుర్ని నేనే, ఆ దీపే ఇంటి అసలైన వారసురాలు. కావాలంటే రిపోర్ట్స్లో ఒక్కసారి చూసి నీకు తెలిసిన వాళ్ళ చేతే చదివించుకో అంటూ అనగానే నేను నమ్మనే, దీపే నా మనవరాలు, నా కొడుకు నాతో ఎందుకు అబద్ధం చెప్తాడు అంటూ అనగానే ఎందుకంటే నేను దీపే ఈ ఇంటి వారసురాలని తెలుసుకుని చంపాలని చూస్తానని నన్ను మోసం చేసి నిన్ను కూడా మోసం చేశారు. కానీ నాకు అసలు విషయం తెలిసేసరికి చేసేదేమీ లేక ఇప్పుడు నిన్ను ఉసుగొలిపి పంపించాడు తప్ప ఈ ఇంటి అసలైన వారసురాలు ఆ దీప, నేనే నీ మనవరాల్ని అంటూ చెప్తూ ఉంటుంది జోష్న. ఆ మాటలకి పారిజాతానికైతే ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంతలో సుమిత్ర అయితే ఏంటి, దీప నా కన్న కూతురా? ఇదేంటి, వీళ్ళ మాటలు నాకేమీ అర్థం కావడం లేదే అంటూ సుమిత్ర అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే శమన్నారాయణ కూడా ఏంటి, ఈ ఇంటి అసలైన వారసురాలు దీప అంటే నా మనవరాలు దీప అంటూ ఆలోచిస్తూ ఉంటాడు శమన్నారాయణ కూడా. ఇక వాళ్ళిద్దరూ అయితే దీప ఇంటి వారసురాలని అసలు విషయం అయితే తెలుసుకుంటాడు. ఇంతలో పారిజాతం అయితే అప్పుడే అడుగుతూ ఉంటుంది, ఏంటే నువ్వు చెప్పేది నిజమా? నేను ఇప్పటి వరకు దీపే నా మనవరాలనుకుని దాన్ని ప్రేమగా చూసి నా మనవరాలైన నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టానా? అయ్యో, ఆ దాసుగాడు నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నాడు. తన సొంత కూతురైన నిన్ను కూతురు కాదని పరాయి దాన్ని అది సొంత కూతురని ఎలా చెప్పగలిగాడు? నాకు నా మనవరాలంటే ప్రాణమని తెలిసి కూడా నా చేతే నా మనవరాల్ని కొట్టిస్తాడా? నా చేతే నా మనవరాల్ని అనరాని మాటలు అనేలా చేస్తాడా? ఎంత తప్పు చేశాడు, వాణ్ణి వెంటనే నిలదీస్తాను అంటూ పారిజాతం అంటూ ఉండంగా లేదు గ్రాని, నువ్వేమీ తెలియనట్టే ఉండు. నువ్వు దీపని మనవరాలు అనుకుంటున్నట్టు వాళ్ళు నిన్నెలా మోసం చేశారో నువ్వు కూడా వాళ్ళని అలాగే మోసం చెయ్యంటూ జోష్న అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఈ మాటలు విన్న శివనారాయణ అయితే దీప ఇంటి వారసురాలు కాబట్టి ఈ ఆస్తి మొత్తం దీప పేరునే రాయాలి అంటూ నిర్ణయించుకుంటాడు.
ఇంక సుమిత్ర కూడా దీపే తన కన్న కూతురని అందరికీ తెలిసేలా చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.